రాగద్వేషములు అంత ప్రమాదకరం. అందుకే అమ్మవారి ఉపాసన చేస్తే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అటువంటి జీవితం నుంచి మార్గాన్ని తప్పించి భక్తినిస్తుంది ఆవిడ. కాబట్టి చిట్ట చివరికి రాగద్వేషాలు ఏం చేశాయి, మనసు ఏం చేసింది, పునర్జన్మకి కారణమైంది. అది గురువుగారిని పట్టుకుంది అనుకోండి, ఆఖరి స్మరణలో గురువు జ్ఞాపకానికి వచ్చారు, ఆఖరి స్మరణలో రామాయణం గుర్తుకొచ్చింది, ఆఖరి స్మరణలో భాగవతం జ్ఞాపకానికి వచ్చింది, భారతం జ్ఞాపకానికి వచ్చింది, ఆఖరి స్మరణలో సనాతన ధర్మ వైభవం జ్ఞాపకానికి వచ్చింది, దేవాలయం జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకు వస్తుంది? ఏదో అల్లీబిల్లీగా ఏం రాదు. నేను ఇప్పుడు ఏది పట్టుకోవడం అలవాటు చేసుకున్నానో, నా మనసుకి నేను ఆలంబనంగా ఇస్తున్నానో దాన్నది పట్టుకుంటుంది. అది పసిపిల్లాడు. ఇంట్లో మనవాడు ఉన్నాడు అనుకోండి, వాడు చిన్నవాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. నేను ఏం చేస్తాను? నేను ప్రయాణం చేసి వచ్చేసిన టికెట్ వాడికి ఇచ్చి చాలా జాగ్రత్త నాన్న ఆడుకో అంటాను. వాడు అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, మన తిడతాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. తాత యామార్చాడని తెలిసి చింపు వదల పారేసి మళ్ళీ ఏడుస్తాడు. నేను ఓ వంకాయ పట్టుకెళ్ళి ఇస్తాను. కాసేపు అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, చప్పరిస్తాడు, కింద పారేసి ఆఖరికి తాత యామార్చాడని మళ్ళీ ఏడుస్తాడు. పోన్లేను కత్తిరిస్తానా? ఇవ్వను. ఎందుకు ఇవ్వను? ప్రమాదం పిల్లాడికి. మనస్సుని లాలించడంలో మనిషి అలా లాలించాలి. ప్రమాదరహితమైన వస్తువు మనసుకి ఆలంబనంగా ఇవ్వాలి. ఇస్తే అది దాన్ని పట్టుకు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మంచి పుస్తకాలు, భగవన్నామం, దేవాలయం, గురువుగారు, సచ్చరిత్రలు ఇటువంటివన్నీ ఆలంబనంగా ఇచ్చారనుకోండి, అది అదే పట్టుకుంటుంది. దాని అలవాటు ఏమైపోతుందంటే అదే గుర్తు తెచ్చుకోవడం అలవాటై ఆఖరణ కూడా అదే చెప్తుంది. ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో అది చెప్తుంది. చెప్తే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ మళ్ళీ జన్మ ఇవ్వవలసి వస్తే వేదాంతాన్ని బాగా పట్టుకుని బాగా అనుష్ఠానం చేసి జన్మ పరంపర తగ్గిపోయి ఆయన యందు ఐక్యమైపోగలిగినటువంటి గొప్ప స్థితిని ఇస్తాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి దగ్గరికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు తల్లిదండ్రులు పిచ్చి పిల్లాన్ని తీసుకెళ్ళి అన్నారు, అయ్యా వీడికి పిచ్చి తగ్గేటట్టుగా అనుగ్రహించండి అన్నారు. ఆయన చాలాసేపు మాట్లాడకుండా అలా ఉండిపోయి ఆయన అన్నారు, మీ సంతోషం కావాలా, వాడి అభ్యున్నతి కావాలా అని అడిగారు. ఏ తల్లిదండ్రులైనా ఏం అడుగుతారు? ఆ పిల్లవాడు అభ్యున్నతి అడుగుతారు. వాళ్ళు అన్నారు వాడి అభ్యున్నతి కావాలన్నారు. అయితే వాడి పిచ్చి తగ్గాలని అడక్కండి అన్నారు. ఏమన్నారు వాళ్ళు? పిచ్చిలో ఉన్నాడు కదూ, కాబట్టి వాడికి కోరికలు లేవు, వాడికి రాగము లేదు, ద్వేషము లేదు. వాడికి తండ్రి అని తెలిస్తే కదూ, తల్లి అని తెలిస్తే కదూ, తోబుట్టులని తెలిస్తే కదూ, వాడికి రాగమా ద్వేషమా ఏమీ లేవు. మరి ఎందుకున్నట్టు అంటే ఏదో ప్రారంధం ఉండిపోయింది, ఆ రుణశేషం తీర్చేసుకుంటున్నాడు. కొత్తగా చేస్తున్న కర్మ లేదు. పిచ్చి తగ్గిపోయింది అనుకోండి, వీడికి రాగద్వేషములు అలవాటై కర్మ చేసి పట్టుకుంటాడు, పునర్జన్మలలోకి ఎడతాడు. ఎందుకు వాడిని పాడు చేస్తారు? యోగి భ్రష్టుడై ఆఖరి జన్మకి ఈ స్థితిలో మీ కడుపున పుట్టాడు, పోషించి పంపించేసేయండి. వాడంతటా వాడు వెళ్ళిపోతాడు ఒక రోజున. అంటే జీవుడు ఉద్గమిస్తాడు. మీ రుణం తీర్చేసుకోండి. మీ ఇంట ఒక యోగికి అన్నం పెట్టామనుకొని ఒక్కొక్క యోగి బట్ట కట్టుకోడు. యోగికి అన్నం పెడుతున్నానని అమ్మ ప్రేమతో పెట్టి రుణం తీర్చేసుకో అన్నారు. పునర్జన్మయందు అంత విశేషం ఉంటుంది. కర్మ పునర్జన్మకు కారణమవుతుంది. ఇది సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. ఇది బాగా పట్టుకోవాలి సుమా. మీరు నేను చెప్తున్నది కర్మ ఒకటి, పునర్జన్మ ఒకటి అని మీరు అనుకోవద్దు. కర్మయే పునర్జన్మ, కర్మయే ఫలితములను ఇస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓ పెద్ద తటాకం ఉందనుకోండి, అందులో ఏం అలలు లేవు, పక్కన ఓ చెట్టు ఉంది, మర్రి చెట్టు. అరే ఒక్క అలలేదే, అద్దం కింద నుంచి కనబడినట్టు బురద కనబడుతోంది అనుకుంటున్నాను. ఇంతలో పైనుంచి ఓ మర్రికాయ ఒకటి కింద పడింది. కాయ పడడం కర్మ జరగగానే దాని ఫలితం కూడా ఉంటుంది. నీటిలో అలలు వస్తాయి. అలలకి కారణం కాయ పడడం. కర్మ చేస్తే ఫలితం ఉంటుంది. అలాగని మీరు కర్మలు చేయకుండా ఉండలేరు. ఏ కర్మ చేయకుండా ఉండడం కుదరదు. మీరు ఉన్నా మనసు చేస్తుంది. అందుకే శాస్త్రాన్ని ఆధారం చేసుకుని సత్కర్మకు అలవాటు పడితే అదే విడుదలకు కారణం. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరిచి మాట్లాడేది ఏది అంటే సనాతన ధర్మం. అందుకే సనాతన ధర్మమునందు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఉద్ధరేణాత్మనాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి. నాకు ఆకలిసింది అనుకోండి, నేను తినాలి.
నాకు దాహం వేసింది అనుకోండి, నేను తాగాలి. నన్ను ఉద్ధరించుకోవాలనుకోండి, నేను ఉద్ధరించుకోవాలి. ఇందులో ఎన్నాళ్ళు ఉంటాను? మహా అయితే ఇంకో 20 ఏళ్ళు, కాదు కాదు ఇంకో 30 ఏళ్ళు, పూర్ణాయుర్దాయం అన్నారనుకోండి ఇంకో 45 ఏళ్ళు. తర్వాత అయినా ఇది వదిలేయాలిగా. ఇది వదిలేసిన తరువాత జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళాలిగా. అవి ఎన్ని కోట్ల జన్మలు పెడదాం అనుకుంటున్నావా? వద్దు వద్దు, ఈ జన్మ పరంపర, ఈ అల్లరి నేను పడలేను అనుకుంటున్నావా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనుకుంటున్నావా? కర్తవ్యాన్ని, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకో. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా శాస్త్రవిహితంగా? అదొక్కటే. నీకెందుకు అక్కర్లేని ఇతర విషయాల గురించి? అవన్నీ పెట్టుకుని పాడైపోయేది ఎవరు? చివరికి జీవుడు పాడైపోతాడు. అప్పుడు నిన్ను ఉద్ధరించేవాడు ఉండడు, ఇంకా సర్వనాశనం అయిపోతాడు. తులసీదాస్ గారు ప్రతిరోజు కాశీ ఒడ్డున గంగ ఒడ్డున కూర్చుని కాశీలో రామాయణం చెప్తుండేవారు. ఓ జమీందారు అటుగా వెళ్ళిపోతూ ఆగి తులసీదాస్ గారి వంక చూసి నిందించేవాడు, దుర్మార్గుడు. ఇలా అందరినీ కూర్చోబెట్టి రామాయణం మొదలెత్తాడు. వీళ్ళు అంత పని మానేసి వింటూ ఉంటారనేవాడు. ఆయన విని నవ్వేవారు. జమీందారు ఇంటికి వచ్చే వేళకి తులసీదాస్ గారు వెళ్ళి తలుపు కొట్టేవారు. ఆగ్రహంగా తలుపు తీసేవాడు. అయ్యా, ఒక్క శ్లోకపాదం చెప్తాను వినకూడదా అనేవారు. బుద్ధిహీనుడా, నా ఇంటికి కూడా వచ్చావా, రేపురా అనేవాడు. రోజు వెళ్ళేవారు తులసీదాస్ గారు రామాయణంలో పాదం చెప్తానని. వినలేదు. కొన్నాళ్ళకి విసుగెత్తి నెలబోయాక రా అన్నాడు. నెలకి వెళ్ళారు. 3 నెలలకు అన్నాడు. 3 నెలలకు వెళ్ళారు. 6 నెలలు అన్నాడు. 6 నెలలకు వెళ్ళారు. ఏడాది పోయాక రా, ఏడాదికి వెళ్ళారు. ఆయన వినేవాడు కాదు. ఒకసారి వచ్చే ఏడాది రా అన్నాడు. ఆయన ఒక ఏడాది పోయాక వెళ్ళి తలుపు కొడదామని నించున్నారు. ఇలా చూశారు. ఎదురుగుండా పశువుల కట్టంలో ఒక ఎద్దు కందుల వెంట నీరు కారుస్తాను. గుర్తుపట్టారు తులసీదాస్ గారు. ఆ జమీందారే ఆఖరి స్మృతిలో పొలాల మీద పెట్టుకున్న వ్యామోహానికి దున్నడానికి ఎద్దుగా వచ్చాడు. ఆ కొడుకే నాగలి కట్టి కొరడా పెట్టి కొడుతున్నాడు. అయ్యయ్యయ్యో, మీరు వచ్చినప్పుడు ఒక్కసారి రామాయణ పాదం వింటే ఏమయ్యేవాణ్ణో. అది శాశ్వతం అనుకున్నాను. అక్కర్లేనివన్నీ మనసులో పెట్టుకున్నాను. ఇదిగో ఎద్దునై పశువుల కొట్టంలో నిలబడ్డాను అని మహానుభావుడు ఏడ్చాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరిచి సిద్ధాంతీకరించి పరమ సత్యమని మాట్లాడుతుంది సనాతన ధర్మం. అది ఏదో భ్రాంతిగా కాదు, పరమ సత్యం. దీన్ని నిర్ధారించారు. ఎవరికి ఏ జన్మనిస్తారు అన్నది నిర్ధారించి చెప్తుంది. మీకు కావాలంటే మీరు భాస్కరాయల గారు లలితా సహస్రనామ స్తోత్రానికి చేసిన వ్యాఖ్యానంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చదవండి. ద్వేషభావంతో వెళ్ళిపోయాడు అనుకోండి, లేకపోతే ఏదో డబ్బు గురించి, పొలాల గురించి, ఇంటి గురించి, ఐశ్వర్యం గురించి, అధికారం గురించి, తనాందం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయిన వాడు చీకట్లో అన్నం తినేటటువంటి వాడై దేని మీద వ్యామోహం పెట్టుకున్నాడో దాని కింద బతుకుతాడు. అందుకే భోషాణం పెట్ల కింద చీకటిగా ఉంటుంది. దాని కింద తేళ్ళు, జిర్రిలు చమాయింపుండి చేరుతాయి. అంటే ఇది ఏమైపోతుందో, ఇంత కష్టపడి సంపాదించాను, ప్రారంధం. దీని కొరకు ఏం చేస్తాడంటే దాని కింద కూర్చుంటాడు. శ్రీరామనవమి వచ్చింది, చందా ఇస్తారా అని ఎవరో వస్తారు. మా నాన్న పాపం ఏమీ చేసుకోలేదు, మా నాన్నగారు వెళ్ళిపోయిన ఏడాది ఏటి సూతకం, మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి, 10,000 ఇస్తారని కొడుకు తాళం తీస్తుంటాడు. అయ్య బాబో, ఇంత కష్టపడి సంపాదించారు, శ్రీరామనవమికి 10,000 ఇచ్చేస్తున్నాడని కటకట బయటకు వచ్చి కొండెత్తుతాడు కొడదామని కొడుకుని. కొడుకు చూస్తాడు, చెప్పట్రా అని చెప్పి చెప్పెట్టి కొడతాడు. ఆఖరణ ప్రాణం పోయే ముందు చీ 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 సంపాదించి సంపాదించి తేలునై వాడిని కొట్టబోయి వాడి చెప్పు చేత చచ్చిపోతున్నాడని చచ్చిపోతాడు. ఉత్తమ కర్మ ఉందా? పరితాపం ఒకటే. అలా కోట్ల జన్మలు ఎత్తాలని చెప్పింది శాస్త్రం.